నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం నందు ఉగాది శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ గురువారం పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం 8 గంటలకు అర్చకులు కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం ధర్మకర్తల చైర్మన్గా నేను డాక్టర్ అనిల్ కుమార్ మన ప్రజలకి మన ఆంజనేయ స్వామి భక్తులందరికీ కూడా తెలియచేయడం ఏమనగా, మనము ఈ ఉగాది శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలని మన దేవస్థానంలో జరుపుకుంటున్నాము. ఈ ఉగాది ఉత్సవాల్లో మనము మార్నింగ్ అంతా టెంపుల్లో స్వామివారి ఆకుపూజ కానీ స్వామివారికి అర్చనలు కానీ కొంత జరుగుతూ ఉంటాయి. మరియు ఆ సమయానికి తొందరగా వచ్చి ఉదయాన్నే స్వామిని దర్శించుకోవడం అనేది అమావాస్య దినము. అండ్ మరియు ఉగాది అనేది మన తెలుగు సంస్కృతికి మొట్టమొదటి రోజు కాబట్టి ప్రతి సంవత్సరం మన మొట్టమొదటి రోజు మన స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఆ రోజు పంచాంగ శ్రవణాన్ని కూడా ఏర్పాటు చేయడం అయినది. సాయంత్రం 8 గంటలకు మన యాదవల్లి కార్తికేయ శర్మ గారు ఆ రోజు పంచాంగ శ్రవణాన్ని మన ప్రజలకందరికీ తెలియజేస్తారు. సో దానికి కూడా మీరందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీరామనవమి మనకు శుక్రవారం 27వ తారీఖు ఈ నెల ఉంటుంది. ఆ రోజు తప్పకుండా మన ప్రజలందరూ రాముల వారిని దర్శించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఆ రోజు మన దేవస్థానం నందు సీతారామ కళ్యాణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు 9:30, 10 సమయంలో సీతారామ కళ్యాణాన్ని మన దేవస్థానంలోనే చేస్తున్నాము. ఆ రోజు భక్తులందరూ ఆ సీతారామ కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాము. ఆ రోజు సాయంత్రం 5 గంటల నుండి గ్రామోత్సవం కూడా జరుపుతున్నాము. ఓకే, ఈ గ్రామోత్సవంలో మన హనుమాన్ దీక్ష మండలి కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రామోత్సవాన్ని కూడా మీరు తప్పకుండా తిలకించవలసిందిగా కోరుకుంటున్నాను.